ఈనాడు ఉపవాస ప్రార్థనలు ఎలా ఉన్నాయి అని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్నో సంఘాలు ఉపవాసముకున్న ప్యాటర్న్ చేంజ్ చేశారు. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కొంతమంది భోజనం పెట్టుకుందాం అనుకుంటారు. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కొంతమంది టీలు బిస్కెట్లు ఇద్దాం అనుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కొంతమంది పలహారాలు, గుగ్గిళ్ళు, స్వీట్లు, స్నాక్స్ ఇద్దాం, సమోసాలు ఇద్దామని అనుకుంటా ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు ఇంకా ఏందో ఉపవాసం ముగించబడిన తర్వాత మనం ఏదో ఒకటి స్వీకరించాలి, మనం తినాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. నీకు ఇవ్వబడిన ఒక్క పూటైనా సరైన విధంగా నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా? బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, అవునా? ఒక్క మీల్ ఏదైనా కూడా మనం దాన్ని స్కిప్ చేద్దాం. ఒక్కదానిని మనం పక్కన పెట్టినప్పుడు దేవుని బిడ్డ, సో దాని విషయమై దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించడానికి ప్రభు ఇష్టపడతాడు, అవునా? అయితే ఈనాడు చాలామంది ఏమైపోతున్నారంటే చర్చిల్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. గుడి జరుగుతూ ఉంటుంది, లోపల పాస్టర్ గారు గొంతు చించుకొని వాక్యం చెప్తూ ఉంటారు. బయట ఒక బ్యాచ్ ఉంటుంది, పొయ్యి వెలిగించి పలహారాలు వండుతూనే ఉంటారు. టీలు కాసేవాళ్ళు, వడలు వేయించేవాళ్ళు, గుగ్గులు ఉడకబెట్టేవాళ్ళు, ఇలా ఉన్నారు, తయారైపోయారు.